సార్ నమస్కారం. నమస్కారం. సార్ ప్రసాద్ గారు, ఇప్పుడు గాంధీ తాత చెట్టు అని ఒక కొత్త సినిమా వచ్చింది. డైరెక్టర్ సుకుమార్ వాళ్ళ కూతురు దాంట్లో యాక్ట్ చేసింది, సుకృతి వేణి బండ్రెడ్డి. ఏంటి ఆ సినిమా గురించి అసలు విశేషాలు ఏంటి? సినిమా చాలా మంచి ప్రయత్నం అది. ఓకే, సుకుమార్ కూతురు యాక్ట్ అవునవును. ముందు మనము వివరణ ఇచ్చే ముందు టైటిల్ గురించి చెప్పాలి. గాంధీ తాత చెట్టు. గాంధీ తాత చెట్టు, అది గాంధీ తాత చెట్టు కాదు. ఆ అమ్మాయి పేరు గాంధీ, వాళ్ళ తాత ఒక చెట్టు. ఈ మూటి మధ్యన నడిచే కథ. అవును, గాంధీ తాత చెట్టు అనే పేరు పెట్టారు. అసలు ఆడపిల్లకు గాంధీ అనే పేరు ఎందుకు పెట్టారు? అదే క్వశ్చన్ మార్క్ అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం మన సొసైటీలో మన కరోనా వచ్చినప్పుడు అంత ఆక్సిజన్ కొనుక్కున్నారు. అవునవును. ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత ఎంత కావాలి రోజుకు? అంటే ఇక అంత పొల్యూషన్ దొరుకుతుంది సిటీలో. మామూలుగా సహజ సిద్ధంగా అడవులన్నీ పుష్టిగా ఉన్నప్పుడు గార్డెన్స్, పార్కులలో చెట్లు. ఎందుకు పార్కులు ఎందుకు పెడతారు? ఆక్సిజన్ జనరేట్ చేయడం కోసం. అది వేరే విధంగా వాడుతున్నారు అనుకో. ఈ చెట్టు విలువ, చెట్టుకు మనిషికి ఉండే అనుబంధం. ఎన్ని చెట్లు అడుగుతాడు, ఎన్ని చెట్లు నాటావు నువ్వు అంటే 15 చెట్లు నాటు. 15 చెట్లు నీకు ఆక్సిజన్ సరిపోదు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో తన తన బ్రతికే కాకుండా సమాజం కోసం పాటుపడాలి. సమాజం కోసం మనకు ఆక్సిజన్ తక్కువ అవుతా వస్తుంది. చివరికి కొంతకాలం పోయి ఇట్నే ఆ అడవులు ఇవన్నీ అంతరించిపోయిన తర్వాత ఆక్సిజన్ కూడా ఇప్పుడు నీళ్లు కొనుక్కున్నట్టు కొనుక్కోవాల్సి వస్తుంది. తలా ఒక సిలిండర్ వెనకేసుకొని పెట్టుకొని పోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అందరూ బాధ్యతగా చెట్లు నాటాలి అని చెప్పే ఒక సందేశాత్మక చిత్రం. ఆ అమ్మాయి సుకృతి వేణి బండ్రెడ్డి, ఆయన ప్రఖ్యాత డైరెక్టర్ సుకుమార్ గారి కూతురు. మంచి ఇంటెలిజెంట్, మంచి అద్భుతమైన అంటే పుట్టుకతో నటన వచ్చేసింది అమ్మాయికి. అంతేకాదు ఆమె చక్కని గాయని కూడా. అవునంట. మ్యూజిక్ అదే సంగీతంలో ప్రవేశం ఉంది. అన్నీ చక్కగా ఉన్నాయన్నమాట. మరి ఈ సినిమా చిన్నగా మొదలైంది. డైరెక్టర్ పద్మావతి మల్లాది. ఆమె కూడా ఒక ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. మనకు మహిళా దర్శకులు అప్పుడు భానుమతి, ఆమె కూడా ఒక 2 సినిమాలు చేసింది. మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే విజయ నిర్మల. ఆమె విజయ నిర్మల, ఆమె కూడా ప్యాషన్గా నటిగా ఉంటూ దర్శకత్వ శాఖలో ప్రవేశించి చాలా చాలా సినిమాలు తీసింది. ఆమె వరల్డ్ రికార్డ్ అనుకుంటా ఆమె సినిమాలు చేయడం. ఆమె అన్ని సినిమాలు చేసింది. యాక్షన్ సినిమాలు చేసింది, కుటుంబ కథా చిత్రాలు చేసింది, లేడీ ఓరియంటెడ్ చేసింది. ఆమె తర్వాత ఇప్పుడుండే యంగ్ జనరేషన్లో సినిమా ఇండస్ట్రీలో చాలామంది మహిళలు వస్తున్నారు. సినిమాటోగ్రఫర్గా వివిధ రంగాల్లో ఉన్నారు. అయితే దర్శకత్వ శాఖలో ఏడీలుగా ఉంటున్నారు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్లుగా. అంటే భవిష్యత్తులో దర్శకత్వం చేయాలని ప్రతి యూనిట్లో 1-2 అమ్మాయిలు ఉంటున్నారు. చాలా సంతోషం. ఈమె కూడా చాలా విజయవంతమైన చాలా సినిమాలు పనిచేసింది. మరి ముఖ్యంగా మహానటి సినిమాకు ఈమె స్టిల్ ప్లే రాసింది. అద్భుతమైన హిట్ కదా ఆ సినిమా. అంటే అంత ప్రతిభావంతురాలు. ఆమె ఒక ప్యాషన్తో తయారు చేసుకున్న కథ ఇది చేసింది. చాలా బాగా సినిమా కథ వచ్చింది. దానిలో అంటే నేటి సమాజానికి ఏమి కావాలి, ఏం చెప్తే బాగుంటుంది అనే విషయాన్ని బాగా దాంట్లో చర్చించారు మన మిత్రుడు ఆనంద చక్రపాణి గారు. ఆయన సినిమా కూడా ఒక జీవితమే అనుకో. ఆయన ఇందులో తాత పాత్ర. వాళ్ళిద్దరికీ చాలా చక్కగా కుదిరింది. ఆ మనవరాలు తాత వాళ్ళిద్దరి మధ్యన జరిగే సంభాషణ, చెట్లు ఎందుకు నాటాలి, చెట్ల వల్ల ప్రయోజనాలేంటి అనే విషయంతో సినిమా తీశారు. అయితే సినిమా ఆడదా అనే విషయానికి వస్తే, ఇది విడుదలకు ముందే చాలా అవార్డులు సాధించిన సినిమా. ఆ అమ్మాయి కూడా ఉత్తమ నటి అవార్డు వచ్చింది అనుకుంటా, జాతీయ స్థాయిలో. అందరి ప్రశంసలు పొందింది. మన దరిద్రం ఏంటంటే ఇట్లా అవార్డులు వచ్చిన సినిమాలు ఎవరు చూడరు, థియేటర్ పోయి చూడరు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రతిష్టాత్మకమైన సంస్థ దీన్ని టేకప్ చేయడంతో దీనికి మంచి హైప్ కూడా వచ్చింది. పబ్లిసిటీ కూడా చాలా బాగా చేశారు. అయితే ఏం చేసినా ఇలాంటి సినిమాల్లో థియేటర్కి వెళ్ళి ఇలాంటి సినిమా చూద్దామని ఎవరు అనుకోరు దాన్ని. కాబట్టి మనం ప్రశంసనీయమైన కార్యక్రమం ఇది, ప్రయత్నం ఇది వాళ్ళది. కానీ ప్రేక్షకులు కూడా సహకరించాలి కదా. ఇలాంటి నీతులు చెప్తే చూడాలి కదా, చూసి అరే ఇప్పుడు నీతులనే బూతులు అనుకుంటారు, నీతులనే బూతులుగా అనుకుంటారు. సరే, అలా ఇది జరుగుతుంది. ఏదేమైనా ఓటీటీలో వచ్చి అందరూ చూస్తారు, అది కూడా ఒక ఆదాయ వనరే కదా. కాబట్టి ఈ సినిమాను నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి సమాజానికి పనికి వచ్చే సినిమాలను
అందరూ బాధ్యతగా తప్పకుండా ఆదరించండి. ఇది భావితరాల వారికి, అరే మీరు ఏంట్రా రేపు మీ మీ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, మీకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది, కాబట్టి ఇప్పుడు ప్రతి మనిషి బాధ్యతగా కొన్ని చెట్లు నాటుకుంటా పోతే తరతరానికి చెట్లు పెరుగుతూ వస్తాయి, అవును, పెరుగుతూ వస్తాయి, ఆక్సిజన్ పెరుగుతూ వస్తుంది, మనిషి జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. ఎస్ సార్. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ సినిమాను ఓటీటీలోనో థియేటర్లోనో ఎక్కడైతే వీలు దొరికితే చూడండి. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి ఒక్క మనిషి మీద ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిదండి.